Good morning, students. In the last video, we discussed about the PPC and scope of PPC and what are the conditions for PPC, what is meant by productivity and productivity measurement. Okay, these are the main topics we discussed in the last class. Now, what is meant by productivity? Productivity means what is the amount of output coming from the input called the productivity. That is nothing but an efficiency of any plant. So the productivity is nothing but which is of the output quantity produced from an each unit of input used in while production. So మనం ఎంతైతే ఇన్పుట్ ఇస్తున్నామో దానికి తగ్గట్టుగా అవుట్పుట్ ఎంత వచ్చింది, దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆర్ అవుట్పుట్ బై ఇన్పుట్ ఈస్ కాల్డ్ ద productivity. That is indirectly we can say the efficiency of a plant for a particular time period. Then coming to the next content is generation of new product. Then generation of new product means whenever the company is going to deliver a new component or new product to the market. So whenever the new product is coming out from an industry means what about the old product? It will not continue the old product. That is, by replacing the existing component, we are using the or we are delivering the new component. That is simply we can say for bikes, if you see the bikes, Passion Pro. Okay now. Okay, whenever the Passion Pro is coming to the output, whatever the Passion Pro or Passion is stopped the production. So whenever a new component is introduced, either maybe the extension of the existing one or modification of the existing one, the old model will be go for disappear. So we are using in a company, it has to produce new components in their product line by replacing the old products, or it has to meet the existing customer needs. Okay, it has to meet the existing needs. అంటే కస్టమర్ ఏవైతే రిక్వైర్మెంట్స్ అనుకుంటున్నాడో, కస్టమర్ యొక్క ఎస్టిమేషన్ ఎలా ఉందో దాన్ని రీచ్ అయ్యేటట్టుగా పాత వాటిని కొంచెం మాడిఫై అన్నా చేయొచ్చు, దాని ప్లేస్లో రీప్లేస్ అన్నా చేసి కొత్త కాంపోనెంట్ని ప్రొడ్యూస్ చేస్తారు. కాబట్టి ఇది కొత్త కాంపోనెంట్ తయారు చేస్తున్నాము అని అంటే దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం? ఫస్ట్ వన్, కస్టమర్ రిక్వైర్మెంట్. ఎందుకంటే కస్టమర్ ఈజ్ ద అవర్ మెయిన్ క్రైటీరియా. ఏదన్నా ఇండస్ట్రీ ఒక ప్లాంట్లో ఒక ప్రోడక్ట్ తయారైందంటే అది ఆ కంపెనీ కోసంగా తయారు చేసుకోరు, మెయిన్గా కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకునేటట్టు ఆ కస్టమర్ యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఉండాలి. రెండోది, ద కంపెనీ ఫర్ హయ్యర్ ప్రాఫిట్స్. కాబట్టి కంపెనీ కూడా ఎక్కువ ప్రాఫిట్లు తీసుకొచ్చుకునే దానికి కూడా చూసుకోవాలి. నెక్స్ట్, ద ప్రోటోటైప్ రిలీజ్ అండ్ డెవలప్ ది కంపెనీ. కాబట్టి ఎప్పుడైనా మనం న్యూ కాంపోనెంట్ తీసుకొని వస్తున్నాం, మనం ఎప్పుడైనా కొత్త కాంపోనెంట్ రిలీజ్ చేయాలి అని అంటే ఫస్ట్లీ వీ హ్యావ్ టు ప్రిపేర్ ప్రోటోటైప్స్. బట్ ప్రోటోటైప్స్ అంటే ఏదైతే మనం ఫైనల్గా రిలీజ్ చేయబోతున్నామో సేమ్ అలానే మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండేటట్టుగా మనము ఫస్ట్లీ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఏ ప్రోటోటైప్. కాబట్టి ఆ ప్రోటోటైప్ని తీసుకొని మనం యొక్క కంపెనీని డెవలప్ చేసేటట్టుగా ఉంటుంది. అందుకని మనము చూస్తుంటారు ఎగ్జిబిషన్ అని, ఆటో ఎక్స్పో అనేది ఆర్ ఆటో ఎగ్జిబిషన్ ఇలాంటివి పెడుతూ ఉంటారు. మనం ఏదన్నా ఒక కంపెనీ అనేది ఒక కొత్త కాంపోనెంట్ని ఆర్ కొత్త ప్రోడక్ట్ని బయటికి రిలీజ్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ది 2 or 3 ప్రోటోటైప్స్ని తయారు చేస్తారు. అంటే ఇట్ ఈస్ అన్ యాక్చువల్ థింగే, కాకపోతే వాటిని ఏమంటారంటే ప్రోటోటైప్స్ అంటారు. ప్రోటోటైప్ ఈజ్ నథింగ్ బట్ యూస్ఫుల్ రిలేటెడ్ టు ద కండిషన్. అంటే బయట అట్మాస్ఫియర్కి బయట కస్టమర్ ఫీల్ అయ్యేటట్టుగా ఉండేటట్టుగానే డిజైన్ చేస్తారు. బట్ ఎనీ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఇన్ ద ఆటో ఎక్స్పో దే విల్ పర్ఫార్మ్ అండ్ ఫీడ్బ్యాక్. ఓకేనా? అంటే ఆ ప్రోడక్ట్ యొక్క రికమెండేషన్స్ విత్ ద కస్టమర్స్ ఆర్ మార్కెట్ నీడ్స్కి సాటిస్ఫై అవుతుందా లేదా, అటువంటి వాటన్నింటిని కూడా ఎక్స్పోలో ఐడెంటిఫై చేస్తారు. బట్ ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ వస్తుందో మీన్ వైల్ ద ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడే ఆ మోడిఫికేషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ని బట్టి కూడా దే విల్ మేనేజ్ ది ప్రొడక్షన్. దెన్ ద ప్రోడక్ట్ జనరేటర్ ఈజ్ నెససరీ ఇన్ ద మోడర్న్ ఎరా. కాబట్టి మనం డెలివరీ చేసే ప్రోడక్ట్ ఎప్పుడు కూడా లేటెస్ట్ ట్రెండ్కి సూటబుల్ అయ్యేటట్టుగా ఉండాలి. దెన్ కాబట్టి ఎలా ఉండాలి అంటే ఫస్ట్ వన్, అండర్స్టాండింగ్ కస్టమర్ రిక్వైర్మెంట్.
ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదన్నా ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసేటప్పుడు కంపెనీ ఏం ఆలోచించాలి, ఫస్ట్ కస్టమర్ యొక్క నెసెసిటీ ఆర్ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని మనం చేసే ప్రోడక్ట్ సాటిస్ఫై చేయగలదా లేదా. దట్ మీన్స్ దిస్ హెల్ప్ ది మ్యానుఫ్యాక్చర్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ది నీడ్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కస్టమర్. కాబట్టి కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, కస్టమర్కి ఎలా అవసరము, కస్టమర్కి ఏ ప్రోడక్ట్ అవసరము, ఏ ప్రోడక్ట్ అవసరం లేదు, ఏ ఫీచర్ అవసరము, ఏ ఫీచర్ అవసరం లేదు, అవన్నీ కూడా ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ దట్ మీన్స్ కంపెనీ అనేది చూసుకోవాలి. దెన్ తర్వాత ప్రాఫిట్ అని అన్నాం కదా, కాబట్టి ఇక్కడేమొస్తుంది, ఎకనామిక్ చేంజెస్. కాబట్టి ఈ యొక్క ఎకనామిక్ చేంజెస్లో ద ఎకనామికల్ సైకిల్ ఆర్ ప్రైజెస్ ఇట్ షుడ్ బి ఏ షార్ట్ రన్ ఇంపాక్ట్ ఆన్ ది ప్రోడక్ట్ డిమాండ్. కాబట్టి ప్రోడక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఎకనామిక్ సైకిల్ మీన్స్ ఎకనామిక్ ఇయర్ అంటే మనం ఏం చెప్పచ్చు, ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ టు ద కరెంట్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు, దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. కాబట్టి ఆ ఇయర్లో మనం స్టార్టింగ్లోనే మనం ఏం చేస్తారంటే ఇండస్ట్రీ ఆ ఫైనాన్షియల్ ఇయర్లోకి రాగానే సర్టన్ బడ్జెట్ అనేది ఇస్తారు. ఆ బడ్జెట్ దేని మీద ప్రకారంగా ఉంటుందంటే మనం డెవలప్ చేసే కంపెనీ యొక్క డెవలప్మెంట్లు కానీ ఆర్ అదర్వైజ్ ప్రోడక్ట్ యొక్క డెవలప్మెంట్లు కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని మనము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫైనాన్షియల్ బడ్జెట్లో కూడా ఎవ్రీ ఇయర్ ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ బడ్జెట్ని ఎక్సీడ్ అవ్వకూడదు. కాబట్టి మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో ఆ బడ్జెట్ ఆ ఇయర్తో మాత్రమే ఎండ్ అయ్యేటట్టుగా ఉంటుంది. దట్ కాబట్టి ఆ ఎకనామిక్ చేంజెస్ కూడా మరి ఓవర్గా ఉండకూడదు అనమాట. అంటే ప్రోడక్ట్ యొక్క కూడదు అంటే ఎందుకని చెప్తున్నా అంటే ఎకనామిక్ కానీ ఎక్కువగా ప్లాంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అనుకో, బట్ ఎక్కువ ప్రాఫిట్ రావాలని చూస్తారు. బట్ ఎక్కువ ప్రాఫిట్ రాలేదు అని అంటే మీనింగ్ ఏంది, లాస్ ఎక్కువ వస్తుంది. ఆ లాస్ మొత్తం తీసుకొని ఎక్కడ వేస్తారు, ప్రోడక్ట్ యొక్క కాస్ట్లోనే వేయడం జరుగుతుంది. కాబట్టి ద డిమాండ్ ఫర్ ద ఆటోమొబైల్ డిక్రీజ్ ఇన్ షార్ట్ టర్మ్ విత్ ఎకనామిక్ రీజన్స్. సమ్టైమ్స్ ఏం జరుగుతుందంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ పడిపోతుంది అని అంటారు. ఓకే, డిమాండ్ ఫర్ ది ఆటోమొబైల్స్ అనేది సర్టెన్ ఒక రీజియన్లో పడిపోవడం జరుగుతుంది ఆర్ పెరగడం జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మేనేజ్ చేసుకునేట్టుగా మనము ఎకనామీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇన్ ద ప్లాంట్. సోషలాజికల్ అండ్ డెమోగ్రాఫిక్ చేంజెస్. ఓకే, ఇప్పుడు సోషలాజికల్ అండ్ డెమోక్రటిక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోవిడ్ అనే ఒక డిసీజ్ వల్ల మన యొక్క ఎకానమీ మొత్తం కూడా డౌన్ అయిపోయింది. కాబట్టి దీన్ని బేస్ చేసి ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. కాబట్టి ఆ సోషలాజికల్ ఆర్ డెమోక్రటిక్ చేంజెస్ అనేటివి కూడా సూట్ అయ్యేటట్టుగా మనం చూసుకుంటూ ఉండాలి. యాక్చువల్గా మనకి ఎప్పుడు కోవిడ్ స్టార్ట్ అయింది, ఫైనాన్షియల్ ఇయర్లోనే స్టార్ట్ అయింది. దట్ మీన్స్ మార్చితో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి, ఏప్రిల్ నుంచి. కాబట్టి ఏప్రిల్ నుంచి మనము ఎస్టిమేట్ చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇయర్ 2021 మార్చ్ వరకు. బట్ వాట్ ఎవర్ ద ఎకనామిక్ రేంజ్ చాలా పడిపోయింది. బట్ ఇటువంటివన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటాయి. ఓకేనా, దాన్ని బట్టి మనము చూసుకుంటూ అట్ ది సేమ్ టైం కస్టమర్ యొక్క ప్రిఫరెన్స్ని కూడా యూస్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టెక్నాలజికల్ చేంజెస్. కాబట్టి రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ మనకి ప్రతిరోజు ప్రతి ఒక్క సెకండ్కి ఒక్కొక్క టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఇట్స్ ఏ ర్యాపిడ్ చేంజ్ ఇన్ ద టెక్నాలజీ. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ ఇంపాక్ట్ ఆన్ ది న్యూ ప్రోడక్ట్ ఆల్సో. ఓకేనా, ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద ఇప్పుడు టెక్నాలజికల్ చేంజ్ ఏముంది, ఇప్పుడు కార్స్ తీసుకున్నారనుకోండి, మనం ఇంట్లో నుంచే కార్ వచ్చేసి ఆ టయానికి మన పార్కింగ్ ఏరియాకి రావాలని కూడా సూటబుల్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే మనము కార్లో ఉండాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే కూర్చొని మన పార్కింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో మనం ఎక్కడికైతే వస్తామో అక్కడికి రిమోట్ కంట్రోల్తోనే వీ కెన్ మేనేజ్ ది కార్ ఆ టయానికి వచ్చి మన ముందుకు వచ్చి ఆగుతుంది వితౌట్ హ్యూమన్ పర్ఫార్మెన్స్, ఓన్లీ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మనం ఇంట్లో ఈ టయానికి 9 o'clockకి కార్ నా ముందుకు రావాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా టెక్నాలజికల్ చేంజెస్ వల్ల మనం కొత్త డెవలప్ చేసేటప్పుడు కూడా ఇంకా అడ్వాన్స్మెంట్గానే చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, సింపుల్గా BS6 అనే ఒక కొత్త వెహికల్స్ వచ్చాయి. BS6 మోడల్స్లో ఎలా ఉన్నాయి, ప్రీవియస్గా ఆయిల్ వచ్చేసి ఫుల్ ట్యాంకు రిజర్వ్. ఇప్పుడు కొత్త బైక్స్లో రిజర్వ్ అనే ఆప్షన్ లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, రిజర్వ్ అనే ఆప్షనే లేదు. దెన్ రిజర్వ్లో ఉంది అని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే దెర్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద ఫ్యూయల్ ట్యాంక్లో ఎలా చేస్తారంటే మనకేదో ఒక 6 points 7 points ఉంటాయి. ఆ 7 pointsలో అప్ టు 6 మాత్రమే నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి. అప్ టు
6 ఏవైతే బ్లింకింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యూయల్ ఇండికేటర్స్ ఏవైతే 6 బ్లాక్స్ ఉంటాయో అప్ టు 6 బ్లాక్స్ వరకే మనం యూస్ చేసుకోవాలి. వాట్ ఎవర్ ద 7th బ్లాక్ అనేది ఓన్లీ ఫర్ రిజర్వ్. మనకి ఆ 7th బ్లాక్ ఏదైతే ఇనీషియల్గా ఏదైతే ఉందో అది బ్లింక్ అయింది అని అంటే వీ హ్యావ్ టు వీ హ్యావ్ టు ఫిల్ ది ఆయిల్ ఇన్ టు ద ట్యాంక్. కాబట్టి అది అలా బ్లింక్ అవుతూ ఉందనుకోండి, అలా రిజర్వ్లో ఉంది కదా అని చెప్పేసి కానీ మనము ఆ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఆ విధంగా టెక్నిక్గా ఫాలో అప్ చేశారు. ఆ రిజర్వ్లో ఉన్నా కానీ మనం వెళ్ళిపోవచ్చు. రిజర్వ్ ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో BS4 BS3లో మనం ఏంటంటే ఆయిల్ రిజర్వ్లో కాదు అసలు ఫుల్ ఎంటీ అయినా కానీ మనము ఆ ఎంటీ వరకు చూస్ చేసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చే BS6 మోడల్స్లో ఆ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఎలా ఉందంటే మినిమం ద ఆయిల్ రిక్వైర్మెంట్ ఈస్ 1 బ్లాక్, దట్ మీన్స్ 1.5 లీటర్ ఎంతో ఉంటుంది. ఆ ఆయిల్ 1.5 లీటర్ మినిమంగా మెయింటైన్ చేయాలి ఎట్ ఎనీ కాస్ట్. దెన్ ఆఫ్టర్ దట్ ద రిమైనింగ్ ఆయిల్ విల్ బీ గో ఫర్ ద యూసేజ్ ఆఫ్ ది బైక్ అనమాట. కాబట్టి ఇలాంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్కి మనం సూట్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఓకేనా? ఈజ్ దర్ ఎనీ లీగల్ చేంజెస్? ఓకేనా? మనము ఏదో ఒక లీగల్ చేంజెస్ మీన్స్ మనం ఏదన్నా ఒక ఇప్పుడు సింప్లీ వీ కెన్ సే GST. ఓకేనా? GST, CGST. ఓకేనా? స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఓకేనా? సెంట్రల్ CGST, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. కాబట్టి వీటన్నిటికి తగ్గట్టుగా కూడా మనం డెవలప్ అవ్వాలి. అలాగే గవర్నమెంట్ ఏం చెప్పింది, పొల్యూషన్ కంట్రోలింగ్ కోసంగా BS4 నుంచి మీరు సడన్గా BS6లోకి రండి అన్నారు. కాబట్టి ఈ యొక్క డెవలప్మెంట్ కూడా మనం ముందుగానే ఊహించి ఆ యొక్క గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కూడా మనము లీగల్గా ఫాలో అవుతూ ఉండాలి. దెన్ అదర్స్ అట్ ది సేమ్ టైం మన యొక్క వెహికల్ కూడా అవన్నీ కూడా మనము కొత్త ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఉండాలి. బట్ ప్రతిదానికి మనకి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎకో ఫ్రెండ్లీ ఉండాలి. అందుకని BS6 మోడల్స్ని కొత్తగా డెవలప్ చేసేటప్పుడు అవి మాత్రమే డెవలప్ చేయండి అని. నెక్స్ట్ అదర్ ప్రోడక్ట్స్ ఏముంటాయి, బయట మార్కెట్లో ట్రెండింగ్ ఎలా ఉంది, బయట మార్కెట్ మన ప్రోడక్ట్ని రిసీవ్ చేసుకోగలదా, అలాగే మనం రిలీజ్ చేసే ప్రోడక్ట్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతుందా లేదా, మనకి ఆ టైంకి స్టాండర్డ్ సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఉన్నారా లేదా, అలాంటివి సమ్ అదర్ ఫ్యాక్టర్స్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్. అసలు ఎందుకు న్యూ ప్రోడక్ట్? సరే ఏదో మనము కొత్త ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం, బాగానే ఉంది. కొత్త ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు ఆ పైన ఏవైతే చెప్పామో మనము వాట్ ఇస్ ద లీగల్లీ వీ హ్యావ్ టు ఒబే ది రూల్స్. అండ్ నెక్స్ట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ప్రకారం ఉండాలి. నెక్స్ట్ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయాలి. ఫైనాన్షియల్ ఎకానమీని కూడా మేనేజ్ చేస్తూ ఉండాలి. దెన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద థింగ్ న్యూ ప్రోడక్ట్స్. ఇంపార్టెన్స్ వచ్చేసి ఎందుకని ఇంపార్టెన్స్ మీన్స్ ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ ఏదైతే రిక్వైర్మెంట్ కోరుతుందో, మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసి ఇప్పుడు ఏదో 2020కి ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేశాను, అలాంటి ఏదైతే మనం ప్రోడక్ట్ చేసామో అదే ఒక 2-3 ఇయర్స్ కంటిన్యూగా రన్ చేస్తున్నాం, మన ప్రోడక్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఓల్డ్లోనే ఉండిపోతాయి. కాబట్టి జనరేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫర్ ది కొత్త ప్రోడక్ట్లు, కొత్త టెక్నాలజీతో న్యూ కాంపోనెంట్ అంటే మళ్ళీ చూడండి, న్యూ కాంపోనెంట్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ వన్. ఉన్న ప్రోడక్ట్ని అటు ఇటు మార్పులు చేసి ఏదో డిజైనింగ్లో కావచ్చు ఆర్ వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్లో కావచ్చు, ఇన్ ఎనీ అదర్ ఆస్పెక్ట్ వీఆర్ జస్ట్ రీప్లేసింగ్ ఆర్ వీఆర్ ఎక్స్టెన్షనింగ్ ది ఎగ్జిస్టింగ్ వన్, దట్ ఈస్ కాల్డ్ ఏ న్యూ ప్రోడక్ట్. ఓకేనా? సింప్లీ వీ కెన్ సే దట్. కాబట్టి ఇన్ ఆర్డర్ టు రిటైన్ ది కస్టమర్స్ ఇన్ ఏ లాంగర్ రన్, కాబట్టి కస్టమర్లు మనకి ఎక్కువ రోజులు ఉండాలి, ఒక బ్రాండ్ లాగా మనం ఉండాలి. ఇప్పుడు జస్ట్ సింప్లీ మనకి ఇప్పుడు బైక్స్ ఎక్కువగా చూసుకుంటే హీరో బైక్స్ వెళ్తాయి, హోండా బైక్స్ వెళ్తాయి. నెక్స్ట్ యమహా. ఓకేనా? కంపేర్ టు హీరో దే ఆర్ కమింగ్ టు వెరీ లెస్సర్. వాట్ ఈస్ ద ఇన్ ప్రొడక్టివిటీ దే ఆర్ మేబీ ద లెస్సర్. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ మనము జస్ట్ బయట కానీ ఒక 5 మినిట్స్గా ఉన్నామంటే ఎన్ని బ్రాండ్ ఎక్కువ ఏ బ్రాండ్ ఉండే వెహికల్స్ వెళ్తున్నాయో మనం వీ కెన్ ఈజీలీ అబ్జర్వ్. కాబట్టి ద కస్టమర్ అనేవాడు ఎప్పుడూ కూడా కంపెనీని నమ్ముకొని ఉండేటట్టుగా, కాబట్టి కస్టమర్ ఎప్పుడూ కూడా ఆ పలానా ప్రోడక్ట్ పలానా కంపెనీ అయితేనే బాగుంటుంది అని అనుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇన్ ఆర్డర్ టు రిటైన్ ది కస్టమర్ ఇన్ ఏ లాంగర్ రన్, కంపెనీ ఎప్పుడూ కూడా ఆ కస్టమర్స్నే పోగొట్టుకోకూడదు. నెక్స్ట్ అలాగే ఆ కంపెనీ వచ్చేసి రిస్క్ అండ్ ఫెయిల్యూర్స్ అనేది ఏదైతే కొత్త ప్రోడక్ట్తో మనం ఏదైతే డెవలప్ చేసిన తర్వాత దాంతో వచ్చే ఫెయిల్యూర్స్ కానీ రిస్క్స్ కానీ మనము మేనేజ్ చేసుకునేటట్టుగా ఉండాలి. అలాగే ప్రోడక్ట్ డెవలప్మెంట్.
ద ప్రోడక్ట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిజినెస్ టాపిక్ రిలేటెడ్ టు న్యూ ప్రోడక్ట్స్. కాబట్టి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునే ఉండాలి. వాట్ ఇస్ ద కంటెంట్? ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇష్యూస్ ఇన్ ప్రోడక్ట్ డిజైన్. ఓకేనా, దిస్ ఈస్ అ న్యూ టాపిక్, generation of new product until we have discussed. Next one is product development. Okay, during product development is the one of the most business. ఓకేనా, ప్రోడక్ట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక కంపెనీ ప్రోడక్ట్ని డెవలప్ చేసేది అంటే దట్ ఈస్ ప్రైమర్లీ ఇట్ ఈస్ ఏ కస్టమర్ రిక్వైర్మెంట్, బట్ ఇట్ ఈస్ ఫర్ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఏ కంపెనీ ఆల్సో. బట్ ఇప్పుడు చూడండి, ఒక బైక్ మనము ఏదో 4 స్ట్రోక్ ఆర్ 4 గేర్ ఇంజిన్ అనుకుందాం. ఓకేనా, 4 స్పీడ్ అనుకుందాం, అంటే 4 గేర్లతో వెళ్తుంది. అంటే 5 గేర్స్ కావాలని అడిగాడా కస్టమరు? లేదు. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే స్పీడ్ ఎక్కువ కావాలి అని అనుకున్నాడు, అంతేకాని నాకు పర్టికులర్గా 5 గేర్సే కావాలి, 6 గేర్సే కావాలని ఎవరు అడగలేదు. వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఏంది? ఇప్పుడు వెళ్తున్న దానికంటే ఇంకొంచెం స్పీడ్ ఎక్కువైతే బాగుంటుంది అని అనుకున్నాడు. బిఫోర్ దట్ కంపెనీ విల్ థింక్ ఆఫ్ దట్, వై కాంట్ వీ చేంజ్ ది ఎగ్జిస్టింగ్ వన్ అనేది ఆలోచిస్తుంది. కాబట్టి కస్టమర్ రిక్వైర్మెంటే అనేది ఎప్పుడు ఎవరో ఒకరిద్దరు కస్టమర్లు ఎక్కువ అడుగుతారేమో కానీ అందరూ 120, 160 స్పీడ్లో వెళ్ళారు కదా. దట్ ఈస్ ద కామన్ రేంజ్. 60 to 80 అనేది దట్ ఈస్ ద మీడియం రేంజ్. ఈవెన్ 4th గేర్ ఈజ్ ఎనఫ్ టు డ్రైవ్ అంటిల్ 60 to 80. బట్ మోర్ దాన్ దట్ అనేది కూడా ప్రోడక్ట్ యొక్క డెవలప్మెంట్లో అది ఓన్లీ బిజినెస్ పర్పస్ కోసమే చూస్తారు. ఓకేనా, బట్ ఆ డెవలప్మెంట్ అనేది కస్టమర్ ఒక్కడే ఆలోచించాడు అని కాదమ్మా, ఫైనల్గా కంపెనీ ప్రాఫిట్ పొందేదానికి ఎప్పుడు కూడా ఇట్లాంటి చేంజెస్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఫర్ ఎవ్రీ ఆర్గనైజేషన్, యాజ్ వితౌట్ ప్రోడక్ట్స్ దెర్ విల్ బి నో కస్టమర్స్ అండ్ నో ప్రాఫిట్. ఇప్పుడే చెప్పాం. కాబట్టి కొత్త ప్రోడక్ట్ అని అంటే ఎందుకు, కస్టమర్స్ ఏదో అడుగుతున్నారనే కాదు, అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ కోసం కూడా. కాబట్టి కొత్త ప్రోడక్ట్లు ఏమీ లేకుండా ఎప్పుడో స్ప్లెండర్ వచ్చింది, ఆ స్ప్లెండర్ని ఇప్పుడు దాకా హీరో హోండా రన్ చేసుకుంటూ ఉందనుకోండి, ఓన్లీ స్ప్లెండర్తోనే వస్తుంది, కస్టమర్లు ఎంతమంది ఉంటారు? తక్కువ ఉంటారు. అంటే పక్క కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, దీనికంటే అడ్వాన్స్మెంట్గా స్ప్లెండర్ అంటే 4 గేర్లు, మేము ఇంకా 5 స్పీడ్తో మేము లైట్ వెయిట్తో ఒక వెహికల్ని తయారు చేసాము అని అంటారు. కాబట్టి ఎక్కువ కస్టమర్లు ఏంటంటే అటుపక్కకి టెక్నాలజికల్గా ఇది డెవలప్ అయింది కాబట్టి దీంట్లోకి అట్రాక్ట్ అవుతారు. ఓకేనా, ఇప్పుడు సింప్లీ వీ కెన్ సే ఫర్ న్యూ బైక్స్ వచ్చేసి ఎలా ఉంటున్నాయి, మన యొక్క ఫ్యూయల్ ఇండికేటర్ అనలాగ్, డిజిటల్. చూడండి, అనలాగ్ అంటే ఒక ముళ్ళలాగా ఉంటుంది, అది ఎంత స్పీడ్ వెళ్తుందో చూపిస్తూ ఉంటుంది. అలాగే సమ్ మోడల్స్ ఎగ్జిస్టింగ్ వన్లో మనకి డిజిటల్లో చూపిస్తుంటుంది, అంటే 20, 30, 40, 45 ఇలా ఎవ్రీ మినిట్ టు మినిట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద స్పీడోమీటర్ అనేది డిజిటల్గా ఉంటుంది అనలాగ్ కంటే. దెన్ సెకండ్ వన్ గేర్స్, మనము ఎన్ని గేర్లు వేస్తున్నాం, ఏ గేర్లో వెళ్తున్నాం కూడా ఇండికేషన్ ఇస్తుంది, 4th గేరా 3rd గేరా అనేది. నెక్స్ట్ ఫ్యూయల్ యొక్క ఎకానమీ ఇంతకుముందు గ్రీన్ బటన్ వచ్చేసి గ్రీన్ రేంజ్ ఇస్తాడు, 20 to 40 ఆర్ 20 to 50. ఓకే, దిస్ ఈస్ ద ఎకానమీ రేంజ్. అది ఓన్లీ ఇన్ ద అనలాగ్లో ఉంటుంది. మరి వాట్ అబౌట్ యువర్ డిజిటల్లో? దెర్ ఈస్ అన్ ఇండికేషన్, వెన్ ఎవర్ వీ గో ఎకానమీ ద లైట్ విల్ blink like a green. Okay, whenever go for more than that means what is the range, more than 50, it will show like a red or orange button. Okay, that is not an economy, that is called a power. Okay, it show in the power. Okay, now that means we can go more than that, we can go a very high speed. Okay, it shows. Okay, at the same time whenever the indication of ద సైడ్ స్టాండ్. ఓకేనా, ఇప్పుడు అందరూ కూడా సైడ్ స్టాండ్ మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్స్ అ వెరీ డ్యామేజ్ టు ద బైక్, అట్ ది సేమ్ టైమ్ ద పర్సన్ హూ ఈస్ డ్రైవింగ్ ఆల్సో. కాబట్టి దానికోసం ఇండికేషన్ ఆఫ్ సైడ్ స్టాండ్. ఓకేనా, నెక్స్ట్ ఫ్యూయల్ లెవెల్స్. ఓకేనా, ద ఇండికేటర్స్ ఆఫ్ లెఫ్ట్ టర్న్ ఆర్ రైట్ టర్న్, దీస్ ఆర్ ద న్యూ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ వన్. సో అటువంటి వాటి మీద మాత్రమే ద కస్టమర్ విల్ మోర్ అట్రాక్ట్. ఓకే, దెన్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ డీల్స్ విత్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్. ద ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ఆల్ మనము ఇంత క్యాడ్ క్యామ్లో అనే టాపిక్లో వస్తుంది, లేకపోతే మన ఈఆర్పీలో కూడా ఇలానే వస్తుంది, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో కూడా. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్? దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్. Okay, we have to remember these development steps. First one is
టాస్క్ క్లారిఫికేషన్, జనరేషన్ ఆఫ్ కాన్సెప్ట్, ఎంబాడిమెంట్ డిజైన్, డీటెయిల్డ్ డిజైన్, ఫిజికల్ ఎవాల్యుయేషన్. ఓకే, ఈ 5 స్టెప్లు ఏవైతే, దీస్ ఆర్ ద 5 స్టెప్స్, ఈ 5 స్టెప్స్ ఉన్నాయో అవి సింప్లీ ద డిజైన్ స్టెప్స్లో కూడా అలానే ఉంటాయి. రికగ్నిషన్ ఆఫ్ నీడ్, డెఫినేషన్ ఆఫ్ ఎ ప్రాబ్లం, ఓకేనా, సేమ్ అవే, కాకపోతే జస్ట్ టర్మినాలజీ మార్చుంటారు. రికగ్నిషన్ ఆఫ్ నీడ్, అసలు ఎందుకు అవసరం, టాస్క్ క్లారిఫికేషన్, సింప్లీ అదర్ నేమ్ కింద, సినానిమ్ కింద కూడా చెప్పుకోవచ్చు, బట్ టాస్క్ క్లారిఫికేషన్. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కాన్సెప్ట్, అసలు మనం చేసిన డిజైన్ కాన్సెప్ట్ ఏదైతే. నెక్స్ట్ ఎంబాడిమెంట్ డిజైన్, అంటే ఎంబాడిమెంట్ డిజైన్ మీన్స్ దట్ ఈస్ ఎ రఫ్ స్కెచ్ అనమాట. నెక్స్ట్ గో ఫర్ డీటెయిల్డ్ డిజైన్, దట్ ఈస్ గో ఫర్ ద ప్రొడక్షన్. ఇక్కడ ప్రొడక్షన్లో మనం ఒక డిజైన్ ఇస్తాం, జస్ట్ లైక్ మన బిల్డింగ్ యొక్క బ్లూ ప్రింట్ అని. ఓకే, బిఫోర్ దట్ ఒక రఫ్ స్కెచ్ అనేది వేయడం జరుగుతుంది. ఎంబాడిమెంట్ డిజైన్ మీన్స్ ఒక జస్ట్ లైక్ మన రఫ్ ఫిగర్ అనమాట. డీటెయిల్డ్ డిజైన్ మీన్స్ ఇట్ కమింగ్ టు ద యాక్చువల్ పిక్చర్. నెక్స్ట్ ఫిజికల్ ఎవాల్యుయేషన్, దట్ ఈస్ ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్. ఓకేనా, ఫైనల్లీ వీ గో ఫర్ ద ప్రింటింగ్. సో ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. ద టాస్క్ క్లారిఫికేషన్, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్. మళ్ళీ చూడండి, ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనేది ఓన్లీ నాట్ ఫర్ ద కస్టమర్, నాట్ ఫర్ ద కంపెనీ, దిట్ ఈస్ అమాల్గమ్ ఆఫ్ దీస్ టూ. కాబట్టి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని అట్ ది సేమ్ టైం కంపెనీ యొక్క ప్రాఫిట్స్ని యూజ్ చేసుకుని ప్రోడక్ట్ అనేది డెవలప్ చేస్తారు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, whenever the technologically developments in the society, modern era, ఇప్పుడు ఉండే టెక్నాలజీ తగ్గట్టుగా మనము ప్రోడక్ట్ని డెవలప్ చేస్తూ ఉండాలి, లేకపోతే మనకు ప్రాఫిట్స్ ఉండదు, కస్టమర్ ఉండదు. 2 పాయింట్స్ అయిపోయింది. దెన్ థర్డ్ వన్, వాట్ ఆర్ ద ప్రోడక్ట్ డెవలప్మెంట్ డిజైన్ స్టెప్స్ ఆర్ అదర్వైజ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి? 5 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి టాస్క్ క్లారిఫికేషన్, అసలు మనం చేసే పని ఏంది, అంటే మనము చేసే ప్రోడక్ట్ యొక్క వర్క్ ఏంది, అసలు ఎందుకు చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కాన్సెప్ట్, ఓకే, దానికి తగ్గట్టుగా, దట్ ఈస్ ఆ పర్టికులర్ టాస్క్కి ఆ రిక్వైర్మెంట్ ఆ నెసెసిటీకి తగ్గట్టుగా ఒక డిజైన్ అనేది, కాన్సెప్ట్ అనేది డిజైన్ చేస్తారు. దాన్ని మనము డిజైన్ ఇంజనీరింగ్ అని క్యాడ్కామ్లో చెప్పుకుంటాం. ఓకేనా, డిజైన్ అయిన తర్వాత ఎంబాడిమెంట్ డిజైన్, ఇట్స్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిజైన్, దెర్ ఈస్ ఏ స్కెచ్ విచ్ ఈస్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ కాన్సెప్ట్ ఆర్ based on the generation of the concept we designed a content. కాబట్టి ఆ కంటెంట్ అనేది వన్స్ ఇట్ ఈస్ ఫైనలైజ్డ్, దట్ ఈస్ కమింగ్ టు డీటెయిల్డ్ డిజైన్. ఓకేనా, ఇది ఒకసారి చూద్దాం. ఓకే, ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ఐడియాస్ ఆర్ సెర్చ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ స్ట్రాటజీ. కాబట్టి మనం ఏదైతే రిక్వైర్మెంట్ అనుకున్నామో ఆ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా దాన్ని మీట్ అయ్యేటట్టుగా కొన్ని ఐడియాలన్నీ కూడా సెట్ చేసి పెట్టుకుంటాం. ఆ ఐడియాలకు తగ్గట్టు కొత్త కాంపోనెంట్ తయారు చేస్తాం. ద ఐడియా విచ్ మ్యాచ్ విత్ ద స్ట్రాటజీ అండ్ రికగ్నైజ్ నీడ్స్ ది కస్టమర్ సర్వీస్. ఓకే, మనకు వచ్చిన ఆలోచన కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేస్తుందా, ఆర్ కస్టమర్కి నచ్చుతుందా? ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, అవన్నీ కూడా దీంట్లో అవుతాయి. ద ఫర్మ్ మస్ట్ అనలైజ్ ఇట్స్ రిసోర్సెస్ అండ్ టైమ్ షెడ్యూల్ ఫర్ డిటర్మైన్ ది అవుట్లైనింగ్ ది కన్స్ట్రైంట్. ద ప్రోడక్ట్ ఐడియా షుడ్ క్లారిఫై డిస్ప్లే ఇట్ సాటిస్ఫై ద నీడ్స్ ఆఫ్ ది కస్టమర్ విచ్ కరెంట్ ప్రోడక్ట్ నాట్. కాబట్టి కస్టమర్ ఏదో ఒక రిక్వైర్మెంట్ అడిగాడు, అది ఖచ్చితంగా దాన్ని మేనేజ్ చేసేటట్టుగా, అతన్ని మేనేజ్ చేసేటట్టుగా, అతని యొక్క రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేసేటట్టుగా మన ప్రోడక్ట్ డెవలప్ చేశాము. దానికంటే ముందు ఏం చేయాలి, ఆ యొక్క ఐడియాని తీసుకొచ్చుకోవాలి. ఆ ఐడియా ఎలా ఉండాలి, కస్టమర్ సాటిస్ఫై అయ్యేటట్టుగా ఉండాలి. దెన్ థర్డ్ వన్, ఆ కస్టమర్, మన యొక్క ఐడియా అనేది కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడుండే కాంపోనెంట్ ఆర్ ఇప్పుడుండే ప్రోడక్టు అతను అడిగే రిక్వైర్మెంట్కి సాటిస్ఫై చేయలేదా? ఓకేనా, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే కాంపోనెంట్ కస్టమర్ ఏదైతే రిక్వైర్మెంట్ అడుగుతున్నాడో దాన్ని ఇది మీట్ చేయలేదా? సపోజ్ సింప్లీ కస్టమర్ అనుకుంటాడు, నేను 8 కంటే స్పీడ్ ఎక్కువగా వెళ్ళాలి అని అనుకున్నాను. ఇప్పుడు 4 స్పీడ్ ఏదైతే ఉందో, 4 గేర్స్లో ఉందో దాంట్లో కూడా 80 కంటే అబోవ్ వెళ్ళొచ్చు. కాబట్టి ఈ రిక్వైర్మెంట్ దానికోసం ఇంకా కొత్తగా 80 స్పీడ్తో వెళ్ళే అదే బైక్లో 80 స్పీడ్తో కంటే ఎక్కువ వెళ్ళేటట్టుగా మనం ఏదన్నా మోడిఫికేషన్ చేయొచ్చా? అవసరం లేదు. అలా కాకుండా సపోజ్ నేను సింపుల్గా ఒకటి చెప్తాను. వాట్ ఈస్ ద ఇండికేషన్, డిజిటల్ అనుకున్నాం. ఓకేనా, కస్టమర్ ఏమడిగాడంటే, ఈ నీటిల్లో ఉండడం నాకు అంతగా బాగలేదు, ఎగ్జాక్ట్గా చూపించడం లేదు, నాకు డిజిటల్గా కావాలి, అనలాగ్ కాదు, నాకు డిజిటల్లో కావాలి అని అన్నాడు అనుకోండి. దట్ ఈస్ ద కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు కంపెనీ ఆలోచించి, ఓకే, డిజిటల్ అనే కాన్సెప్ట్ ఇప్పటిదాకా మనం ఎక్కడా తయారు చేయలేదు, ఆ డిజిటల్ అనే కాన్సెప్ట్లోనే మనము
ఎగ్జిస్టింగ్ కాంపనెంట్లు ఎలాగో లేదు కాబట్టి కొత్తగా ఇంకోటి తయారు చేయాలి. దట్ విల్ రిలేటెడ్ టు న్యూ కాంపనెంట్. అంతేగాని ఉన్న దాంట్లో ఆల్రెడీ ఉంది కదా, కాబట్టి అటువంటి కేసెస్లో కొత్తది అనే న్యూ కాన్సెప్ట్ అనేది రాదనమాట. అలాగే న్యూగా ఉండే ఏదైతే మన డిజిటల్ ఏదైతే ఉందో ఆ డిజిటల్ కాంపనెంట్ ఆర్ డిజిటల్ ఎంటిటీకి ఏదన్నా ఎక్స్ట్రా కంటెంట్స్, దట్ ఈస్ ఇండికేషన్ మనం ఇందాక చెప్పాం కదా, ఫ్యూయల్ ఇండికేషన్ కానీ ఆర్ అదర్వైజ్ ద ఇండికేషన్ ఆఫ్ ద సైడ్ స్టాండ్. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే అవన్నీ ఎక్స్ట్రా అనమాట. కాబట్టి ఉన్న వాటినే మనం జస్ట్ మాడిఫై చేసుకుంటే అది. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే బేస్డ్ ఆన్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈజ్. అంటే మనం ఇందాక ఏదైతే ఐడియాలజీ అని అనుకున్నామో ఆ ఐడియాలకి తగ్గట్టుగా మనము కొత్తగా ఒక కాన్సెప్ట్ని జనరేట్ చేసేటట్టుగా ఉండాలి. బట్ ఉన్న వాటిని యూజ్ చేసుకునే ఐడియాస్ని యూజ్ చేసుకుని ఇక్కడ ప్రోడక్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద కంపెనీ. ఇన్ దిస్ ద కంపెనీ డిటర్మైన్స్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అండ్ ప్లాన్ ఫంక్షన్ స్ట్రక్చర్ సర్వీస్. కాబట్టి ఓకే, ఇక్కడ ఏదో ఐడియా వచ్చింది, దానికి తగ్గట్టుగా ఒక కాన్సెప్ట్ని నేను డెవలప్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ యొక్క మన ఐడియాకి తగ్గట్టుగా మన యొక్క టెక్నికల్ మన యొక్క ఎక్విప్మెంట్ సరిపోతుందా, అంటే ప్లాంట్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో కొత్త మిషనరీ ఏమైనా కావాలా, ఆర్ ఆ కొత్త మిషనరీ వల్ల మనకి ఏదైనా మళ్ళీ ఎకానమీ అనేది ఏమన్నా మారుతుందా. ఇఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇట్స్ ఫెయిల్డ్ it is accepted. If not, the concept move to the screening stage in which the idea is to be examined and its risk and potential are inspected. ఓకే, మనకి ఏదైతే టెక్నికల్గా ఎకనామికల్గా అంతా ఓకే అని అనుకున్నారనుకోండి, అంతా బాగానే ఉంటుంది, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. బట్ మనం ఏదైతే జనరేట్ చేసిన కాన్సెప్ట్ ఐడియాకి తగ్గట్టే కాన్సెప్ట్ డెవలప్ చేసాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మన ఇంటర్నల్గా మనకుండే ఫైనాన్షియల్ ప్లస్ ఈ యొక్క మిషనరీ ఎక్విప్మెంట్ వాటి మీద ఆధారపడి మన యొక్క ఐడియా ఆర్ కాన్సెప్ట్ ఏదైతే మనం డెవలప్ చేసామో ఐడియాకి తగ్గట్టుగా కాన్సెప్ట్ డెవలప్ చేసాం, ఆ యొక్క కాన్సెప్ట్ స్క్రీనింగ్ స్టేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడు ఆ యొక్క ఎకనామికల్గా కానీ టెక్నికల్గా కానీ ఏదన్నా ఫెయిల్ కానీ అయితే మనం తీసుకున్న కాన్సెప్టే రాంగ్ అని చెప్పి మళ్ళీ రీబ్యాక్ టు ఐడియా. కాబట్టి ఐడియా ఏదన్నా మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ ఇంకా అది సూట్ అయ్యేటట్లేదు కాబట్టి ఇంకొంచెం కొత్తగా ఆలోచించండి అని మళ్ళీ చెప్తాం, మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఓకేనా. ఇఫ్ ద పొటెన్షియల్ ఐడియాస్ ఆర్ రికగ్నైజ్, ద బిజినెస్ అనాలిసిస్ డీల్స్ విత్ ద ట్రాక్ టు మార్కెట్ అనాలిసిస్, డెవలపింగ్ ద ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ మార్కెటింగ్. ఓకే, అక్కడ ఏదైతే మనం ఆలోచించి పెట్టామో ఐడియా ఓకే అయిపోయింది, ఇక్కడ కాన్సెప్ట్ కూడా ఓకే అయిపోయింది, దెన్ ఇట్ ఈస్ గో ఫర్ కాన్సెప్ట్. ఓకే అయినంత మాత్రాన మార్కెట్లో అది సర్వైవల్ కాగలదా లేదా అది చూసుకోవాలి. అది మార్కెట్లో సర్వైవల్ కాగలదు, మార్కెట్ని గెట్ ఆన్ చేయగలదు అటువంటివి కూడా ఐడెంటిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రోడక్ట్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంబాడిమెంట్ డిజైన్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది స్క్రీనింగ్ స్టేజ్ ఆఫ్ కాన్సెప్ట్, ప్రిలిమినరీ అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేస్తారు. అంటే ఆ కాన్సెప్ట్ తగ్గట్టుగా ఒక డిజైన్ చేసుకొని ఆ డిజైన్ మీద మనకు ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ సాటిస్ఫై అయ్యేటట్టు చేసి ఒక అనాలిసిస్ అనేది చేయడం మొదలు పెడతారు. ఆ ఎఫెక్టివ్ అనాలిసిస్ అనేది ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో, ఏదైతే అనాలిసిస్ మీన్స్ ఆ ప్రోడక్ట్ని ఆ కాన్సెప్ట్కి తగ్గట్టుగా మనము ఒక డిజైన్ అనేది తయారు చేసి ఒక మిషనే ఆర్ ఒక బైకో కారు ఏదో ఒక కాంపోనెంట్ తయారు చేసి దాని మీద అనాలిసిస్ చేయడం మొదలు పెడతారు. అనాలిసిస్ ఎలా ఉంటుంది అంటే కొత్త దానికంటే ఇంకా ఎక్కువగా సాటిస్ఫై అయ్యేటట్టుగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఓల్డెన్ డేస్లో బైక్స్ ఎంత వెయిట్ ఉండేటివి, ఇప్పుడు కొత్తగా వచ్చే బైక్స్ ఎంత వెయిట్ ఉంటున్నాయి. నెక్స్ట్ ఓల్డెన్ డేస్లో ఉండే సీసీ ఆర్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఉండే వాటితో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది కంపేర్డ్ టు ఓల్డ్. ఇప్పుడు వచ్చే వాటిలో పర్ఫార్మెన్స్ మీన్స్ ఎక్కడ ఫ్యూయల్ ఎఫిషియన్సీ రావడం లేదు, బట్ వాట్ ఎవర్ ద స్పీడ్ అదర్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ ఇంజినే బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలదు. ఇప్పుడంతా వచ్చేసరికి లైట్ వెయిట్ వెహికల్స్, బాడీస్ అన్నీ కూడా లైట్ వెయిట్. అంటే సపోజ్ ఏదన్నా ఒక యాక్సిడెంట్ జరిగితే ఏం మిగలదు, బాడీ మొత్తం కొలాప్స్ అవుతుంది, ఓన్లీ ఏదో ఇంజిన్ మాత్రమే మిగులుతుంది, ఇంకేం మిగలదు. కానీ ఓల్డెన్ డేస్లో చూడండి, ఎక్కడైనా సరే ఏదన్నా ఒక యాక్సిడెంట్ కానీ జరిగితే ఏదన్నా ఒక 4-5 ముందు భాగాలు మధ్య భాగాలు ఏమన్నా మిగులుతాయి.
కానీ ఇప్పుడు వచ్చే వాటిలో అంత లైట్ వెయిట్, అంత డోమ్స్, ఓకేనా, ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ అపియరెన్సే తప్ప ఇంటర్నల్గా ఏ కంటెంట్ లేదు. బట్ ద పర్ఫార్మెన్స్ వచ్చేసి హార్స్ పవర్స్ ఇవన్నీ ఇంక్రీజ్ చేశారు. ఎందుకని? ఓన్లీ ద స్పీడ్. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఐడెంటిఫికేషన్ ఆఫ్ కస్టమర్స్ ఎలా ఉన్నారంటే ద స్పీడ్, మేము స్పీడ్గా వెళ్ళాలి. ద పర్ఫార్మెన్స్ వచ్చేసి ఫ్యూయల్ ఎకానమీ రాకపోయినా పర్లేదు, కానీ స్పీడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అందువల్ల ఏమవుతుందంటే ద బాడీ వెయిట్ కూడా ఎలా చాలా తక్కువగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన ఏరోడైనమిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ద స్పీడ్ని కంట్రోల్ చేసేది ఏరోడైనమిక్ సిస్టమే, కాబట్టి దాన్ని తట్టుకునేటట్టుగా ఉండాలి. దెన్ విచ్ నీడ్స్ అనలిటికల్ టెస్టింగ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫిజికల్ మోడల్, ఇవన్నీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ డిజైన్. ఓకే, జస్ట్ నౌ we told recognition of task clarification or task requirement. The next one is generation of concept. ఆ కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఎంబాడిమెంట్ డిజైన్ తయారు చేస్తారు. ఎంబాడిమెంట్ డిజైన్ ప్రకారంగా డీటెయిల్డ్ డిజైన్. ఇప్పుడు అన్నీ ఓకే అనుకోండి. ద స్టేజ్ డీల్స్ విత్ ద డిజైనింగ్ అండ్ బిల్డింగ్ ఎ కాంప్రహెన్సివ్ అండ్ ప్రోడక్ట్ డెఫినేషన్ ఇన్వాల్వింగ్ షేప్, సైజు, మెటీరియల్స్, ఆల్ దోస్. కాబట్టి మనం ఏదైతే కాన్సెప్ట్ తగ్గట్టుగా ఎంబాడిమెంట్ డిజైన్ వేసుకుంటాం రఫ్గా, ఆ రఫ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కమ్ టు ద పిక్చర్. ఇంజనీరింగ్ అని ఎందుకు అంటున్నామంటే ఆ ఇంజనీరింగ్లోనే లైట్ వెయిట్ మెటీరియల్ వచ్చేసి రస్ట్ ఉండకూడదు. నెక్స్ట్ ద మెటీరియల్ లైట్ వెయిట్గా ఉండాలి. ఓకే, లుక్ వచ్చేసి చాలా హైఫైగా ఉండాలి. ఇవన్నీ ఎలా వస్తాయంటే మెటీరియల్ యొక్క షేప్, సైజెస్లోనే వస్తుంది. ఓకే, 35 minutes. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ద ప్రోడక్ట్ డిజైన్ ఈజ్ ఎగ్జామిన్డ్. The product design is examined and experimental and the data is gathered for the ascending. కాబట్టి మనం ఏదైతే డిజైన్ చేసామో, మనం ఏదైతే మెటీరియల్ ఇంప్లిమెంట్ చేసామో వాటన్నిటిని బేస్ చేసుకొని అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ మీన్స్ ద అనాలిసిస్ అనేది జరుగుతుంది. ఆ అనాలిసిస్కి తగ్గట్టుగా డిజైన్ ఆబ్జెక్టివ్ అనేది ఫైనలైజ్ అవుతుంది. ఆ ఫైనలైజ్ అయిన డిజైన్ ఆబ్జెక్టివ్నే మనము ప్రింట్అవుట్స్గా ఆర్ డ్రాయింగ్ అనేది 2D డ్రాయింగ్, 3D డ్రాయింగ్స్, వ్యూస్, దాని ప్రకారంగా మెటీరియల్ యొక్క స్పెసిఫికేషన్స్, లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్, దాని యొక్క సర్ఫేస్ ఫినిషెస్, ఇవన్నీ కూడా ఒక డాక్యుమెంట్గా ఇచ్చి అవి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ ఎవాల్యుయేషన్. ఆఫ్టర్ క్రియేటింగ్ ది డీటెయిల్డ్ డిజైన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ ఈస్ టు బి డన్ బై కన్స్ట్రక్టింగ్ వర్కింగ్ ప్రోటోటైప్. అండ్ మనం అది ఇందాకే చెప్పాం కదా, మనము ఇంతవరకు ఏంటంటే అన్నీ అనుకున్నాము, దట్ ఈస్ కమింగ్ టు రియాలిటీ. అంటే ఒరిజినల్గా ఒక బైక్, ఒక కారు, లేకపోతే ఒక ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని రియల్గా అనలైజ్ చేయడం మొదలు పెడతారు. రియల్గా అంటే దాన్ని తీసుకొని పోయి అపీరెన్స్, దట్ మీన్స్ ఎగ్జిబిషన్, అదే చెప్పాం కదా, ఆటో ఎక్స్పో అనేది ఏదైతే ఉంటుందో అక్కడ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం దాని యొక్క ఫీచర్స్ని కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అట్ ది సేమ్ టైం ద యూజ్ ఆఫ్ CAD సిస్టమ్ హెల్ప్స్ టు డిజైన్ టు ఎవాల్యుయేట్ ది ఎనీ షేప్ అండ్ ఎనీ ఎలిమెంట్. అంటే దానికి తగ్గట్టుగా మనము ఒక CAD సాఫ్ట్వేర్ ద్వారా ఇంతకుముందు CAD సిస్టమ్స్లో అనాలిసిస్, డిజైనింగ్ ఎలాగైతే చేస్తామో దాని యొక్క ఎంటిటీ మొత్తాన్ని కూడా అనలైజ్ చేయడం జరుగుతుంది. సో అప్ టు నౌ దట్ ఈస్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్ ఈస్ జనరేషన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్, what is the necessity of generation of new product, and the product, how the product will be developed. Okay, these are the contents we have discussed in the today's class. In the next class we discussed about the issues in product design. Okay, thank you.